హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మనకు ఇక్కడ నాగార్జున సాగర్ హైవే పక్కకు ఒక వెంచర్ ఉన్నదంటే వచ్చిన నేను దీని పూర్తి డీటెయిల్స్ అన్నను అడిగి తెలుసుకుందాము. చెప్పానా, దీని రేట్ ఎంత, అసలు ఇక్కడ ఏమేమో ఫ్యూచర్స్ ఇస్తున్నారు, గజం ఎంత పడుతున్నది, మొత్తం దీని గురించి చెప్పు. ఓకే, సో అందరికీ నమస్తే అండి. సో ఇది వచ్చేసి మనకి నాగార్జున సాగర్ హైవేలో మనకు పెళ్లిపాకలో ఏదైతే వైజాగ్ కాలనీ బోటింగ్ వెళ్ళే రోడ్ ఏదైతే ఉందన్నా, సో ఆ రోడ్ ఫేసింగ్లోనే మనం ఇక్కడ 11 ఎకరాలలో మెగా రిసార్ట్ కట్టబోతున్నాం దీంట్లో. సో దాని గురించి మీకు మొత్తం పూర్తిగా వివరాలు అందిస్తాను. సో ఇక్కడ గుంట, 2 గుంటలు, 3 గుంటలు, 5 గుంటల వరకు మనం ఏంటంటే ప్లాటింగ్ చేస్తున్నామన్నా. సో దీంతో పాటు ఫ్రూట్ ప్లాంటేషన్ ఇస్తున్నాము, ప్లస్ రెడ్ శాండిల్ ప్లాంటేషన్ ఇస్తున్నాము. సో ఒక గుంటకు వచ్చేసి మనకు 10 రెడ్ శాండిల్ ప్లాంటేషన్ ఇస్తున్నాం అన్న దీంట్లో ప్రతి ఒక్కరికి. సో దీన్ని 12 years వరకు మనమే మెయింటైన్ చేసి వచ్చిన ఇన్కమ్ ఏదైతే క్రాప్ ఉంటుందో ఆ క్రాప్ 50% కస్టమర్కి ఇస్తున్నాం, 50% మేము తీసుకున్నాం. దానికి లీగల్గా మనం అగ్రిమెంట్ కూడా ఇస్తున్నాం అన్న దీనికి సంబంధించి. అన్న బోర్ అయితే ఇక్కడ పుష్కలంగా వాటర్ వచ్చినాయి అన్న, మనకి 4 ఇంచుల వాటర్. మీరు కస్టమర్స్ ఎప్పుడు వచ్చినా కూడా వాళ్ళు హ్యాపీగా చెక్ చేసుకోవచ్చు. ప్లస్ వాటర్ కూడా మీరు టెస్ట్ చేశారు కాబట్టి చాలా స్వీట్ వాటర్ వచ్చినాయి. సో మన డ్రింకింగ్ వాటరే అది. ఇక్కడ చూడొచ్చు, మొత్తం భూమి నిండా వెంచర్ మొత్తం పైపులు వేసిర్రు. కింద కింద చూపి ఒకసారి, కిందికి మొత్తం పైపులే ఉన్నాయి. ఇవన్నీ వాటర్ వచ్చే పైపులే ఇవన్నీ. దా సో ఇది మీరు ఇప్పుడు పైపులు అన్నారు కదన్నా, ఇది అంటే డ్రిప్ సిస్టమ్ అంటారు దీన్ని ఎగ్జాక్ట్గా. సో ప్రతి మొక్కకి వాటర్ అనేది చుక్క చుక్క కారుకుంటూ ప్రతి మొక్క నీట్గా దీన్ని మెయింటైన్ చేస్తుంది అన్న, వాటర్ సప్లై చేస్తూ ఉంటుంది అనమాట ఇది. సో ఇది మనం బోర్ కనెక్షన్ ఇచ్చినాము, అక్కడ కనెక్షన్ కూడా ఇచ్చినాము. సో దాని నుండి వాటర్ అనేది సరఫరా అవుతుంటుంది అనమాట ప్రతి మొక్కకి. ఇంకా ఏమేమి డెవలప్ చేస్తున్నారు చెప్పు. సో ఇక్కడ మనకి రోడ్స్, మనకి గ్రావెల్ రోడ్స్ ఉంటాయి దీంట్లో మొత్తం. ప్లస్ మనకు మేజర్ ఫోకస్ ఏంటంటే ఇక్కడ రిసార్ట్ కట్టుతున్నాము. ఎందుకంటే ఇక్కడ మనకు బోటింగ్ ఏరియా ఉందన్న, ఇక్కడ మనకు వైజాగ్ కాలనీ అనేది చాలా ఫేమస్ బోటింగ్ ఏరియా. సో దాన్ని బేస్ చేసుకొని మనం కమర్షియల్గా రోడ్ ఫేసింగ్లోనే ఒక రిసార్ట్ కడితే వచ్చేవాళ్ళు ఇక్కడ స్టే చేసి, సో దాన్ని మనం రెంటల్ ప్రాపర్టీ కింద మనం దీన్ని చేయబోతున్నాము ఫ్యూచర్లో. సో బేసిక్గా ఫస్ట్ కస్టమర్ ఇక్కడ ప్లాట్ తీసుకుంటే అతనికి మేజర్ బెనిఫిట్ ఏంటంటే మన రెడ్ శాండిల్ ప్లాంటేషన్ మీద ఇన్కమ్ వస్తుంది. ప్లస్ ఆయన ఎప్పుడు వచ్చినా ఇక్కడికి స్టేయింగ్ కోసం మనం ఒక స్టేయింగ్ విల్లాస్ కూడా దీనిలో ఇవ్వడం జరుగుతుంది. ఒక స్విమ్మింగ్ పూల్ ఇస్తున్నాము, ఒక ఆడుకోవడానికి, పిల్లలు ఆడుకోవడానికి వాటర్ గేమ్స్ కానీ, ప్లస్ ప్లే ఏరియా కానీ దీంట్లో మనం వెసులుబాటు అనేది కలిగిస్తున్నాం ప్రతి కస్టమర్కి. అయితే విన్నారు కదా అన్న చెప్పింది మొత్తము. ఈ వెంచర్ అయితే నాగార్జున సాగర్ హైవేకు 2వ బిట్లనే ఉన్నది. ఇక దీని రేట్ చెప్పాను. ఇప్పుడు గజం ఎంత పడుతున్నది, ఒక గుంట ఎంత పడుతుంది, రేట్ చెప్పు. సో రేట్ వచ్చేసరికన్నా చాలా 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 కాస్ట్ ఇస్తున్నాం దీంట్లో. ఎందుకంటే మనము ఫర్ ద ఫస్ట్ టైం మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాం ఈ ప్రాజెక్ట్ని కాబట్టి. సో కస్టమర్లకి తక్కువ ధరలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కానీ ఎవరైనా తీసుకునే విధంగా ఉంది కాబట్టి సో కేవలం 2499 రూపాయలకి మాత్రమే ఇస్తున్నాం అన్న. అంటే ఒక గజం వచ్చి 2500 పడుతుంది అంతే. అవును. నీకు ఒక ప్లాట్ వచ్చి ఎంత పడుతుంది, ఒక గుంట? 3 లక్షలకి గుంట అన్న, అంటే 121 స్క్వేర్ యార్డ్స్ 3 లక్షలకి ఇచ్చేస్తున్నాం అన్న ప్రజెంట్. అంటే ఈ సిచ్యువేషన్ ఉంది కాబట్టి. అయితే ఇప్పుడున్న రేట్ అయితే అన్న చెప్తున్నాడు, గజం వచ్చి 2500, ఒక ప్లాట్ వచ్చి దాదాపు 3 లక్షలు పడుతుంది అని చెప్తున్నాడు. అవునండి. మనకి ఈఎంఐ ఫెసిలిటీ కూడా ఇస్తున్నాం అన్న కొంతమందికి. ఎవరన్నా ఈ 3 లక్షలను కూడా ఒకటేసారి కట్టుకోలేము అని అనుకునేటోళ్ళకు ఈఎంఐ ఆప్షన్ కూడా ఇస్తున్నారు. నెల నెల కూడా కట్టుకోవచ్చు అన్న. ఎవరైతే ఈఎంఐలో తీసుకునే వాళ్ళకి ఒక 500 రూపాయలు ఎక్స్ట్రా పెట్టినామన్న. ఎందుకంటే వాళ్ళకి 12 months టైం పీరియడ్ ఉంటుంది కాబట్టి మనకు ఫర్ ఎగ్జాంపుల్ 3 లక్షల ప్లాట్ అనుకోండి, 3,60,000 అవుతుంది, 60,000 ఎక్స్ట్రా అవుతుంది. సో మనం ఏం చేస్తున్నాం అంటే 50% ఎవరైతే పే చేస్తారో ఆ 50% పే చేసిన వ్యక్తికి 12 months ఈఎంఐ ఏదైతే రిమైనింగ్ 1,80,000 డివైడెడ్ బై 12 months వస్తుందన్న. నెలకి 15,000 ఆన్ యావరేజ్ కట్టుకోవచ్చు. విన్నారు కదా, ఒకటేసారి అమౌంట్ కడితే 2500 గజము. అవును. ఒకవేళ ఈఎంఐలో తీసుకుంటే 3,000 గజం అని చెప్తున్నాడు. ఒకవేళ నెట్ అమౌంట్ కడితే 3 లక్షలకు వస్తుంది ఒక ప్లాటు. ఒకవేళ ఈఎంఐలో అయితే 3,60,000 పడుతుంది అని చెప్తున్నాడు. అవునండి. ఇది సంగతి. ఇంకేమైనా ఉన్నాయా చెప్పి? ఒకటన్నా, ఈ ఫుల్ మెయింటెనెన్స్ చేసిన తర్వాత మేమే టేక్ ఓవర్ చేసేసుకొని ఇవన్నీ మెయింటెనెన్స్ అంతా మేమే చేస్తాం. ఇన్ కేస్ కస్టమర్ ఒక 5 గుంటలు దీంట్లో తీసుకున్నట్టయితే దాంట్లో ఒక ఫార్మ్ హౌస్ కట్టి ఆయనకి ఎవ్రీ మంత్ రెంటల్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం అన్న దీంట్లో. అంటే అలాంటి వ్యక్తులు కూడా మనం తీసుకోవచ్చు, ఇందులో ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ చెట్లు కూడా వేసినాము అని చెప్తున్నాడు కదా అన్న, ఇదేం చెట్టు చెప్పానా? ఇది వచ్చేసి అన్న మనకి రెడ్ శాండిల్ చెట్టు అనమాట. ఇది ఎర్రచందనం అంటారు దీన్ని. మనం ఆల్రెడీ ఇన్బిల్ట్ తోట, ఆ తోటలో ఆల్రెడీ 2 చెట్లు పెట్టే ఉన్నాయి ఆల్రెడీ. ఇది వచ్చేసి 6 years బేబీ అన్న. ఈ సైజ్ వచ్చేసి మనకి ఇది 6 సంవత్సరాలు అయినట్ట ఇది వేసి. అవును. చెప్పు ఇంకా దీని గురించి. ఇది రెడ్ శాండిల్ అనమాట. ఇది మనకి బయట దీని రేటు కూడా చాలా హెవీగా ఉంటుంది, టన్నుల లెక్క ఉంటుంది అనమాట. ఇది 12 years వరకు పెరిగి పెద్దగా అయిన తర్వాత దీన్ని క్రాప్ వస్తుంది.
సో దాన్ని బట్టి మనకి అమౌంట్ అనేది జనరేట్ అవుతుందండి. అయితే ఇక్కడ ఈ చెట్టే కాకుండా ఇంకా వేరే చెట్లు కూడా ఉన్నాయి దాని. ఇది సపోటా చెట్టు ఇది సపోటా చెట్టు అన్న. సపోటాలు ఉన్నాయి చూడండి ఎంత బాగా. సపోటా చెట్టు ఆల్రెడీ సపోటాలు కూడా కాసినాయి. సపోటాలు కూడా కాస్తాయి అన్న. ఇది తీసుకోవచ్చు, కస్టమర్స్ వచ్చి కూడా వీళ్ళని తెంపుకొని చాలా మంది తీసుకెళ్తారు. అట్లా ఇదంతా బాగుంటుంది అన్న, చాలా మంచి వాతావరణంలో ఉంటుంది. ఇది వచ్చేసి మనకి మ్యాంగో చెట్టు అన్న. అది మామిడి చెట్టు. ఇది మామిడి చెట్టు అనమాట. ఇది కూడా చాలా బాగా వస్తుంది. ఇది స్వీట్ అనమాట, చాలా స్వీట్గా వస్తుంది దీనికి మ్యాంగోస్. దీని పక్కనే మనకి రైట్ సైడ్ లో స్విమ్మింగ్ పూల్ కడుతున్నాం అనమాట. స్విమ్మింగ్ పూల్ కడుతున్నారు. ఇది వచ్చేసి స్విమ్మింగ్ పూల్ అన్న. ఇదంతా స్విమ్మింగ్ పూల్ ఏరియా ఇదంతా. సో మనం స్విమ్మింగ్ పూల్ కూడా ఆల్రెడీ స్టార్ట్ చేసేసాం కాబట్టి సో మీరు హ్యాపీగా అనేది ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అండి దీంట్లో. ఇప్పుడు మీరు చూస్తున్నది 30 feet వైడ్ రోడ్ అండి. సో మనకి సిసి కెమెరాస్ కూడా దీంట్లో ఇవ్వడం జరిగింది. సో ప్రతి కస్టమర్కి యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు ఇంట్లో నుంచే వాళ్ళు మానిటర్ చేసుకోవచ్చు. సాయిల్ కూడా రెడ్ సాయిల్ చూస్తున్నారు కదండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో మంచి అవకాశం, యూటిలైజ్ దిస్. ఇవన్నీ మనకి పండ్ల మొక్కలు, జామ, మ్యాంగో, సపోటా ప్లస్ ఇలాంటి వెరైటీస్ 12 వెరైటీస్ తోటి ఈ ఫ్రూట్ మొక్కలు అనేది ఇస్తున్నాము. సో ప్రతి కస్టమర్ ఎప్పుడు వచ్చినా ఏదో ఒక సీజన్ వస్తాడు కాబట్టి ఆ సీజన్లో ఫ్రూట్స్ ఉండేలాగా మనం ప్లాన్ చేసాము. సో ప్లస్ ఇక్కడ చూస్తున్నది మీరు బోరు, ఆ బోర్ దగ్గర మనకు 4 inch వాటర్ పడింది. సో చాలా బ్యూటిఫుల్గా దీన్ని డెవలప్ చేస్తున్నామండి. ఇది మన డ్రీమ్ ప్రాజెక్ట్ కాబట్టి. సో మనకి మొక్కలు కూడా సాయిల్ టెస్ట్ చేసి మనం మొక్కలను పెట్టడం జరిగింది. రెడ్ శాండిల్ ప్లాంటేషన్ కూడా మంచి అవకాశం. చూసిరు కదా, ఇంత తక్కువలో 2500 కంటే చాలా తక్కువ రేటు, అది కూడా సాగర్ హైవేకు 2వ బిట్లోనే ఉన్నది. మీకు ఇంకేమైనా డౌట్లు ఉన్నా లేదా ఇక్కడ ప్లాట్ తీసుకోవాలనుకున్నా ఇక్కడ కింద అన్నది నంబర్ ఇస్తున్నా, నంబర్కు కాల్ చేసి మీ డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు. లేదా ఏమైనా ప్లాట్ బుక్ చేసుకోవాలంటే కూడా ఆ నంబర్కు కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అన్న.